ఈ గ్రూప్ 1 పరీక్ష విషయంలో చాలా బాధ్యతతోటి చిత్తశుద్ధితోటి గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ఎన్నో అవకతవకలు జరిగినప్పుడు వాటన్నిటినీ కూడా సరిదిద్దుకుంటూ ఎక్కడ చిన్న పొరపాట్లు జరగకుండా టీజీపీఎస్సీ మొదటికెళ్ళి కూడా బాధ్యతతోటి ఈ పరీక్షని నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షని నిర్వహించే రోజుకెళ్ళి మొదటి రోజుకెళ్ళి కూడా 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలన సమయంలో ఎగ్జామ్ అని మేము పెట్టలేకపోయినాము. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినాక ఎగ్జామ్ ని వీళ్ళు కండక్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది అని ఒక ఉద్దేశంతో మొదటి రోజుకెళ్ళి కూడా ఈ పరీక్షని ఆపే ఒక ప్రయత్నము కల్వకుంట్ల తారక రామారావు బీఆర్ఎస్ పార్టీ మొదటికెళ్ళి కూడా చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేసే ప్రక్రియలో కూడా 100% ట్రాన్స్పరెన్సీ తోటి, ఇంటిగ్రిటీ తోటి, చిత్తశుద్ధి తోటి ఎగ్జామ్ ని కండక్ట్ చేసి ఏ చిన్న పొరపాట్లు జరగకుండా, అవకతవకలు జరగకుండా టీజీపీఎస్సీ ఎగ్జామినేషన్ ని కండక్ట్ చేసి ప్రిలిమ్స్ ని ఫినిష్ చేసి మెయిన్స్ పెట్టే క్రమంలో కూడా జియోలు తప్పున్నాయి, అనేక ఇష్యూస్ పైన విద్యార్థులని రెచ్చగొట్టి బీఆర్ఎస్ పార్టీలోని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాసోజు శ్రవణ్ గారు కనీసము అసలు గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్, ఎఫ్ఎస్ఎల్ అంటే కూడా తెలియని కౌశిక్ రెడ్డి సొంటోళ్ళు కూడా పేపర్ల పైన రాసుకొని ఈ విషయాల పైన, ఈ ఎగ్జామ్ పైన మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే 10 ఏళ్లకెళ్ళి గ్రూప్ 1 పరీక్ష బీఆర్ఎస్ పార్టీ ఆయన నిర్వహించలేకపోయినారు. సరే, నిర్వహించినది కూడా అడ్డగోలుగా టీజీపీఎస్సీ పరిధిలో పేపర్లు అమ్ముకుంటారని చెప్పి ఆ రోజు మీ హయాంలో, ఆ రోజు మీ ప్రభుత్వ హయాంలోనే ఆధారాలతో సహా బయటపడ్డది. బయటపడ్డప్పుడు స్వయాన కల్వకుంట్ల తారక రామారావు పిఏ పైన ఆ రోజు ఆరోపణలు వచ్చినాయి. తిరుపతి వీటెనక ఉన్నాడు అని చెప్పి ఆ రోజు చాలా క్లియర్ కట్ గా ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు వచ్చినప్పుడు సుమారు కేటీఆర్ గారు కొన్ని 10ల సంఖ్యలో ప్రెస్ మీట్లు పెట్టారు. ఆ రోజు పత్రికా విలేకరులు, మీడియా మిత్రులు ఈ విషయం పైన అడిగినప్పుడు ఏ రోజు కూడా కల్వకుంట్ల తారక రామారావు స్పందించలేదు. ప్రతి క్వశ్చన్ పేపర్ కూడా లీక్ అయిందని చెప్పి అంగట్లో సరుకులు అమ్మినట్టు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ హయాంలో టీజీపీఎస్సీ ప్రతి ఎగ్జామినేషన్ పేపర్లు లీక్ అయినాయి. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ లో లీక్ అయిన వాళ్ళకి ఎగ్జామ్లు రాసిర్రు అని చెప్పి అది ప్రూవ్ అయింది. ఆధారాలతో సహా బయటపడ్డది. కొంతమందిని కస్టడీలోకి తీసుకున్నారు. దానిపైన విచారణ కూడా జరిగింది. ఇంత జరిగిన సందర్భంలో ఏ రోజు కూడా కేటీఆర్ దానిపైన ముఖ్యమంత్రిగా, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గాని, కల్వకుంట్ల తారక రామారావు గాని, హరీష్ రావు గాని వాళ్ళ పార్టీకి వెళ్ళి ఎవరు కూడా నిరుద్యోగులకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయలేదు. కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. దాని తర్వాత రెండోసారి నిర్వహించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇంపర్సనేషన్ జరిగి బయోమెట్రిక్ పెట్టకపోతే దాన్ని కూడా సింగిల్ బెంచ్, డివిజనల్ బెంచ్ కొట్టేసి మీరు మళ్ళీ అవకతవకలు జరిగినాయి అని చెప్పి చాలా క్లియర్ గా ఆ రోజు న్యాయస్థానము వాళ్ళు నిర్వహించిన పరీక్షని దాన్ని అయితే నిలిపివేసి దాన్ని రీకండక్ట్ చేయాలని చెప్పి ఆ రోజు తీర్పు ఇవ్వడం జరిగింది. అసలు ఏ పొరపాట్లు జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి గారు టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్ గారిని నియమించి కొత్త సభ్యులతోటి అందరు స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు ఒపీనియన్ తీసుకొని ఏ రకంగా ఏమేమి పొరపాట్లు గతంలో జరిగినా అవన్నిటిపైన రిప్రజెంటేషన్స్ కలెక్ట్ చేసుకొని చిత్తశుద్ధితోటి, బాధ్యతతోటి గ్రూప్ 1 పరీక్ష పెట్టాలి, పెట్టి ఏదైతే తెలంగాణలో ఉన్న పిల్లలకి, ఇక్కడ ఉన్న యువకులకి ఉద్యోగాలు ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుంటే సిగ్గు శరం లేకుండా సింగిల్ బెంచ్ లో ఒక జడ్జిమెంట్ వచ్చినప్పుడు క్వాలిఫై అయిన పిల్లలు పాపము వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంటది, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏ రకంగా ఉంటది, వాళ్ళ తల్లిదండ్రుల మనోవేదన ఏ రకంగా ఉంటది అని కనీస జ్ఞానం లేకుండా, ఆలోచన లేకుండా అడ్డగోలుగా అచ్చోస ఆంబోతోరినట్టు కల్వకుంట్ల తారక రామారావు బయటికి వచ్చి గ్రూప్ 1 అవకతవకలు జరిగినాయి, గ్రూప్ 1 తప్పులు జరిగినాయి, గ్రూప్ 1 ఉద్యోగాలు ఒక్కొక్క ఉద్యోగం 3 కోట్లకి అమ్ముకుర్రు అని చెప్పి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత కనీసం సోయి లేకుండా వాడికి కనీసం గ్రూప్ 1 కాదు, వాడు కనీసం ఏ రోజు ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ కూడా అప్లై కూడా చేసుకోలేదు. వాళ్ళ దాంట్లో ఒక ఎమ్మెల్యే వాడికి కనీసం ప్రిలిమ్స్ అంటే ఏంది, మెయిన్స్ అంటే ఏంది, ఎఫ్ఎస్ఎల్ అంటే ఏంది కూడా అడిగితే చెప్పలేని పరిస్థితి. ఎఫ్ఎస్ఎల్ అంటే ఏందో కూడా తెలియని వ్యక్తి వాడు పేపర్ పైన రాసుకొని వచ్చి వాడు కూడా గ్రూప్ 1 పరీక్షలలో అవకతవకలు జరిగిందని చెప్పి ప్రెస్ మీట్ లో మాట్లాడుతుండు. సరే, వీళ్ళకంటే సోయి లేదు, చదువుకుంటారో చదువుకోలేదు,
ఒక సివిల్ సర్వీస్ ఏదైతే ఐపీఎస్ గా పనిచేసిన వ్యక్తి, ఆయనకి చాలా స్పష్టంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ రకంగా పనిచేస్తుందని తెలిసిన వ్యక్తి కూడా ఈరోజు రాజకీయాల్లోకి పోయి అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఈ గ్రూప్ 1 పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు ముఖమేడ పెట్టుకుంటారు. ఈ ఇష్యూ అంతా కూడా సబ్ జ్యుడిష్ ఉంది, జ్యుడిషియల్ ఉంది, దీనిపైన మాట్లాడకూడదు. ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఈ అవకతవకలన్నింటిలో కూడా ఆ రోజు పిటిషనర్ గా స్టూడెంట్స్ తో పాటు ఈ అవకతవకలన్నింటినీ బయటపెట్టిన దాంట్లో ఆ రోజు క్రియాశీలక పాత్ర విద్యార్థి నాయకులుగా ఆ రోజు పోషించడం జరిగింది. Subscribe us and press the bell icon for more interesting updates.